టాటా మోటార్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పరిచయమే అక్కర్లేని స్టాక్. ఈ స్టాక్ 2 years బ్యాక్ ఏ ప్రైస్ లో ట్రేడ్ అవుతుండేదో ప్రజెంట్ కూడా ఈ స్టాక్ అదే ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది. అంటే 2 years బ్యాక్ నుంచి ఈ స్టాక్ యొక్క ఇన్వెస్టర్స్ కి 0 రిటర్న్స్ డెలివర్ చేసింది. అలా అని కంపెనీ బ్యాడా అంటే అలా కూడా కాదు. కంపెనీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రజెంట్ ఆల్ టైమ్ హై నుంచి ఏకంగా 43% డిస్కౌంట్ లో ట్రేడ్ అవ్వడానికి గల రీజన్స్ అండ్ ఈ స్టాక్ లో ఎప్పుడు రివర్సల్ చూసే ఛాన్స్ ఉందని ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. కాబట్టి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలానే మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టాటా మోటార్స్ చేసే బిజినెస్ ని 4 కేటగిరీస్ గా డివైడ్ చేయొచ్చు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి టాటా కమర్షియల్ వెహికల్స్. ఈ కంపెనీ ఇండియాలోని లార్జెస్ట్ కమర్షియల్ వెహికల్ మ్యానుఫ్యాక్చర్ గా ఉంది. ఈ కేటగిరీలో వీళ్ళు ట్రక్స్, బస్సెస్ ఇంకా వ్యాన్స్ వంటి వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. నెంబర్ 2 టాటా ప్యాసింజర్ వెహికల్స్. ఈ కేటగిరీలో టాటా మోటార్స్ కంపెనీ 3rd పొజిషన్ లో ఉంది. అండ్ ఈ కేటగిరీలో వీళ్ళు చాలా రకాలైన సెడాన్స్, ఎస్యూవీస్ ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్ వంటి వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. నెంబర్ 3 జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్. ఈ కేటగిరీలో వీళ్ళు లగ్జరీ బ్రాండ్స్ అయిన రేంజ్ రోవర్, డిఫెండర్ వంటి కార్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. నెంబర్ 4 వెహికల్ ఫినాన్స్ బిజినెస్. టాటా మోటార్స్ లో వెహికల్ తీసుకునే వాళ్ళకి ఫినాన్సింగ్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ టాటా మోటార్స్ కంపెనీ మేజర్ రెవెన్యూ జనరేట్ చేసే కేటగిరీ వచ్చేసి జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్. ఈ జేఎల్ఆర్ సెగ్మెంట్ నుంచి వీళ్ళు 2024 లో 68% రెవెన్యూ జనరేట్ చేశారు. అండ్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ నుంచి 18% రెవెన్యూ జనరేట్ చేశారు. అండ్ వీళ్ళ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ నుంచి కేవలం 12% మాత్రమే రెవెన్యూ జనరేట్ చేశారు. కాబట్టి వీళ్ళ ఓవరాల్ బిజినెస్ అనేది జేఎల్ఆర్ సెగ్మెంట్ పైన డిపెండ్ అయి ఉంది. కాబట్టి ఎవ్రీ మంత్ వీళ్ళ జేఎల్ఆర్ సేల్స్ అనేవి ట్రాక్ చేస్తూ రావాలి. ఈ కంపెనీ ఫండమెంటల్స్ చూసుకున్నట్లయితే ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ని బట్టి ఇది లార్జ్ క్యాప్ కంపెనీగా చెప్పుకోవచ్చు. అండ్ ఇది నిఫ్టీ 50 లో ఒక కంపెనీగా ఉంది. ఈ స్టాక్ ప్రెసెంట్ కేవలం 8 ప్రైస్ టు ఎర్నింగ్స్ లో మాత్రమే ట్రేడ్ అవుతుంది. అంటే స్టాక్ చాలా తక్కువ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి PE ఎక్స్పాన్షన్ స్కోప్ అనేది చాలా కనబడుతుంది. ఈ కంపెనీ ROCE 20% అండ్ ROE 28% గా ఉన్నాయి. అండ్ డెట్ టు ఈక్విటీ 0.62 గా ఉంది. అండ్ ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ చూసుకున్నట్లయితే ఈ కంపెనీ యొక్క సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ లో జూన్ క్వార్టర్ నుంచి పెద్దగా గ్రోత్ అనేది లేదు. అందుకే స్టాక్ అనేది ఇంతలా ఫాలో అవుతుంది. అండ్ వీళ్ళు నెట్ ప్రాఫిట్స్ చూస్తే రీసెంట్ గా పాస్ట్ 2 quarters లో ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది. కానీ వీళ్ళ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి వీళ్ళ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ బిజినెస్. రీసెంట్ గా Q1 ఫైనాన్షియల్ ఇయర్ 2026 లో వీళ్ళ జేఎల్ఆర్ సేల్స్ 15% ఇయర్ ఆన్ ఇయర్ డిక్లైన్ అయినట్లు పోస్ట్ చేశారు. దానికి గల రీజన్ వచ్చేసి రీసెంట్ గా ట్రంప్ అనౌన్స్ చేసిన టారిఫ్స్. కాబట్టి ఈ Q1 రిజల్ట్స్ వీక్ గానే వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఫియర్ వల్ల టాటా మోటార్స్ ఇన్వెస్టర్స్ హ్యూజ్ సెల్ ఆఫ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ స్టాక్ కి సెల్ టార్గెట్ ప్రైస్ 600 రూపీస్ అలా ఇస్తున్నారు. అండ్ రీసెంట్ గా వీళ్ళు ఇటలీకి చెందిన ఐవెకో అనే కంపెనీని $4.5 billion ఖర్చు పెట్టి యాక్టివేట్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. వీళ్ళు జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ ని 2008 లో $2.3 billion ఖర్చు పెట్టి యాక్టివేట్ చేశారు. ఈ డీల్ తర్వాత ఇప్పుడు ఈ ఐవెకో అనే కంపెనీని యాక్టివేట్ చేస్తున్నారు. ఈ ఐవెకో అనే కంపెనీ ట్రక్స్ ఇంకా బసెస్ వంటి వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అయితే ఈ యాక్విజిషన్ చేయడానికి వీళ్ళు $1.14 billion ని ఈక్విటీలో ఫండ్స్ రేస్ చేయాలనుకుంటున్నారు. వన్స్ ఈ యాక్విజిషన్ అయ్యాక వీళ్ళు ఐవెకో అనే వెహికల్స్ ని ఇండియాలో కూడా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ యాక్విజిషన్ వల్ల టాటా మోటార్స్ నెంబర్స్ ఫ్యూచర్ లో ఎలా ఉంటాయో అన్న గందరగోళంలో ఇన్వెస్టర్స్ ఉన్నారు. అండ్ వీళ్ళ ప్యాసింజర్ ఇంకా కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో మోరిస్ గ్యారేజెస్ ఇంకా మహీంద్రా అండ్ మహీంద్రా వల్ల చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది. కాబట్టి వీళ్ళు ఈవీ సెగ్మెంట్ లో గ్రో అవ్వడానికి ఫోకస్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ సర్వీస్ రిలేటెడ్ గా చాలా కంప్లైంట్స్ రావడం వల్ల వాటిపై కూడా ఫోకస్ చేస్తుంది. ప్రజెంట్ వీళ్ళ సర్వీసెస్ పైన కస్టమర్స్ యొక్క అప్రిషియేషన్స్ పెరుగుతున్నాయి అండ్ కంప్లైంట్స్ అనేవి చాలా తగ్గిపోయాయి. ఇప్పుడు వీళ్ళ మెయిన్ ఫోకస్ అనేది జేఎల్ఆర్ సేల్స్ పైన ఉంది. సో మనం ఎప్పుడైతే ఈ జేఎల్ఆర్ సేల్స్ లో ఇంప్రూవ్మెంట్ చూస్తామో అప్పటి నుంచి ఈ స్టాక్ లో రివర్సల్ కనిపించే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు స్టాక్ కన్సాలిడేషన్ లోనే ఉండే ఛాన్స్ కనబడుతుంది. కాబట్టి వీళ్ళ జేఎల్ఆర్ సేల్స్ అనేవి ఎవ్రీ మంత్ ట్రాక్ చేస్తూ ఉండండి. అండ్ వీళ్ళ న్యూ అక్విజిషన్ ఎవెకో గ్రోత్ ని బట్టి కూడా ఈ స్టాక్ లో గ్రోత్ చూసే ఛాన్స్ ఉంది. ఇది గైస్ మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ ఏ స్టాక్ పైన ఇలా డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేయాలనేది కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.